75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మిస్తున్న భవనాలను గుర్తించాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. పౌరుల ఫిర్యాదు, ఫీల్డ్ బృందాలు స్వయంగా గుర్తించి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని అంటున్న కమిషనర్ సృజనతో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి అనధికారిక నిర్మాణాలపై కమిషనర్ ఉత్పాదం మోపబోతున్నారు. అనధికారిక నిర్మాణాలను గుర్తించే బాధ్యతను టౌన్ ప్లానింగ్ అధికారులకు అప్పగిస్తూ వాటిని ఉపయోగించేది లేదని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే కూల్చివేతలకు కూడా వెనకాడబోవద్దని చెప్పేసి కూడా సూచించారు. మరి దీనికి సంబంధించి ఎన్ని నిర్మాణాలను గుర్తించారు, ఏ ప్రదేశాల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది వివరించడానికి మనతో పాటు కమిషనర్ సృజన గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఒక్కసారిగా అంజయ్ నగర్ సంబంధించినటువంటి ఘటన సో మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఉలికిపడేలా చేసింది. మరి దీనికి సంబంధించి మన సిఎంసి పరిధిలో ఎన్ని నిర్మాణాలను అలాంటివి గుర్తించారు, సో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? గుర్తించడానికి మనకి వెంటనే మైక్యూర్ యాప్లో చాలా కంప్లైంట్స్ రైజ్ చేసినవి ఉన్నాయండి. దాంతోపాటు ప్రజావాణిలో కూడా మాకు రోజు వచ్చే కంప్లైంట్స్ ముందు వీటన్నిటినీ బికాజ్ మా దృష్టికి ఆల్రెడీ వచ్చినట్టువి కాబట్టి వీటితో పాటు ఇప్పుడు కంప్లైంట్ వచ్చినా లేకపోయినా గుర్తించండి అని ఈరోజు సాయంత్రం వరకు టైం ఇవ్వడం జరిగింది. సో ఈ 3 సోర్సెస్ నుంచి అంటే మైక్యూర్ యాప్ కావచ్చు, ప్రజావాణిలో వచ్చిన గ్రీవెన్సెస్ కావచ్చు, వారు సువమోటో మన వాళ్ళు గుర్తించినవి కావచ్చు, ఈరోజు సాయంత్రానికి లిస్ట్ ఫైనలైజ్ చేసి 2 విషయాలు ఉంటాయండి. 75 స్క్వేర్ యార్డ్స్ లోపల యాక్చువల్లీ బిల్డింగ్ ప్లాన్ అక్కర్లేదు, కానీ అవి 7 మీటర్ల కంటే ఎత్తు ఉండడానికి వీల్లేదు. 75 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉండే ఏ బిల్డింగ్ కూడా 7 మీటర్ల ఎత్తు కంటే ఉండడానికి వీల్లేదు. అంతకుమించి ఎవరు కట్టినా మేము పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, జనరల్లీ పర్మిషన్ అవసరం లేదు, కానీ దట్ డజంట్ మీన్ వాళ్ళు 7 మీటర్ల కంటే ఎత్తు అన్ని ఫ్లోర్లు వేయాలని కూడా కాదు. సో 75 స్క్వేర్ యార్డ్స్ అండ్ బిలో అబౌవ్ 7 మీటర్స్ ఇండిస్క్రిమినేట్లీ విల్ డెమోలిష్. దాని తర్వాత 75 అబౌవ్ ఖచ్చితంగా 75 స్క్వేర్ యార్డ్స్ అబౌవ్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అవి పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదు. సో ఈ 2 కేటగిరీస్లో ఉండే అండర్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా డెమాలిషన్ చేయాలి. సో వీటికి నోటీసులు ఇవ్వటము లాంటి ప్రక్రియలోకి వెళ్ళడం మొదలు పెడితే డిలే అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండేటివి, ఈ 2 కేటగిరీల్లో పడేటివి, 3 సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మన వాళ్ళు గుర్తించినవి, మైక్యూర్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినవి, ప్రజావాణిలో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినవి, 3 కేటగిరీలు కలిపి ఈరోజు సాయంత్రానికి లిస్ట్ ఫైనలైజ్ చేసుకొని మేము రేపటి నుంచి ఈ రోజు నుంచి యాక్చువల్లీ డెమాలిషన్స్ ఒకటి ఆల్రెడీ అంజయ్ నగర్ పక్కన ఉండేది మేము చేస్తున్నాం. దాంతోపాటు చుట్టుపక్కల ఉండే వాటికి నివాసం ఉండేది ఒకటే మేము నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది, బికాజ్ అక్కడ ఉండేవాళ్ళు వెకేట్ చేసుకోవాలి. కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్కి మేమేం నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండర్ కన్స్ట్రక్షన్ వాటితో ముందు మొదలుపెట్టి నివాసం ఉండేవి కూడా మేము గుర్తించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి పార్క్లో కట్టారని ఒకటి వచ్చింది పక్కనే, సో వెళ్ళి వెకేట్ చేయించాం, 2 o'clock వరకు టైం ఇచ్చాం, అది కూడా డెమాలిష్ చేసేస్తాం. సో బేసిక్లీ వీ వాంటెడ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ on all unauthorized constructions which have no permission. కూల్చివేతల వరకు మనం ఈ చర్యలు తీసుకుంటున్నాం, కానీ గతంలో ఇచ్చిన అనుమతులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన నిర్మాణాలు ఉన్నాయి, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఉన్నారు. సో దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ ఎలా చేయబోతున్నారు? సో అది కూల్చివేత విషయానికి వచ్చినట్లే నగర పౌరుల నుంచి కూడా అభ్యంతరం వస్తుంది. అనుమతి ఇచ్చిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది. అనుమతి ఇవ్వకూడని దానికి అనుమతి ఇస్తే అధికారులు కూడా బాధ్యులు అవుతారండి. చాలా వరకు అనుమతులు లేకుండా చేస్తారు, లేదా సపోజ్ 3 ఫ్లోర్లకి అనుమతి తీసుకొని 5 ఫ్లోర్లు కడతారు. సో దానికి అనుమతి లేదు అంటే ఉంది, 3 ఫ్లోర్లకే ఉంది, 5 ఫ్లోర్లు కట్టారు. సో అది అప్లికెంట్ తప్పు, మానిటర్ చేయాల్సిన అధికారులు కూడా తప్పు, బట్ అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ అప్రూవల్ ఇస్ దేర్ అక్కడ. సో ఈ కొన్ని నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏమిటి, అవి పూర్తిగా అనుమతి లేనటివి, ఎవరి అనుమతి లేదు. సో బిల్డర్ చేసిన తప్పు అది, మానవాళ్ళు మానిటర్ చేయకపోవడం వల్ల అక్కడ మానిటరింగ్ ఆఫీసర్ని కూడా అందుకే చర్యలు తీసుకోవడం జరిగింది. సో సువమోటో మేము యాక్షన్ తీసుకోవడం ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మేము వెంటనే పూర్తిగా అనుమతి లేని వాటి మీద ముందు కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మైక్యూర్ యాప్లో కావచ్చు, డైరెక్ట్గా ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? ఎక్కువగా ప్రజావాణిలో వచ్చేటువంటి ఫిర్యాదులన్నీ కూడా టౌన్ ప్లానింగ్ బేస్ చేసుకునే వస్తుంటాయి. మీరు కూడా వాటిని స్పష్టం వివరణ ఇవ్వడం జరుగుతుంది. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకు టౌన్ ప్లానింగ్ మీద ఇన్ని ఫిర్యాదులు, ఇన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించి తరచూ మీ దృష్టికి రావాల్సిన అవసరం ఎందుకు? అంటే ఎప్పుడు అంటే ఈ సిటీ ఒకటే అని చెప్పలేదండి, మన దేశంలో ఏ సిటీలో అయినా గ్రీవెన్స్ అంటూ పెడితే వచ్చేది ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్ మీదే వస్తుంది. అంటే రెగ్యులేషన్స్ ఉన్నా కానీ ప్రజలు కానీ అధికారులు కానీ రెగ్యులేషన్ని గౌరవించకపోవడం, ప్రజలు కూడా చెప్తున్నాను నేను, ప్రజలకు కూడా రూల్స్ తెలియక చేయట్లేదు, తెలిసే చేస్తారు, మా వాళ్ళు కూడా దాన్ని అలసిగానే చేస్తారు. సో ఇట్ ఈస్ మాకు ప్రజలు అందరూ కోఆపరేట్ చేసి రూల్స్ ఫాలో అవ్వాలి అని
ప్రజలు కూడా నిర్ణయించుకున్న రోజునే ఈ మినెస్ లేకుండా పోతుంది. అలా అప్పటి వరకు ప్రజలు చేస్తూనే ఉంటారు, మా వాళ్ళు చూడకుండా పోతూనే ఉంటారు. దానివల్ల ఇక్కడే అని కాదు, ఎక్కడైనా కానీ అట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. దాని మీద మనం కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే కాస్తైనా ఆగుతుంది, తగ్గుతుంది అనేది ఒక హోప్ అన్నమాట. సంజయ్ నగర్ లాంటి బస్తీల్లో చాలా వరకు చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం, దాన్ని అవకాశంగా తీసుకొని మీరు అన్నట్టు 50-75 గజాల లోపు ఉన్నటువంటి స్థలంలో కూడా 7 నుంచి 8 అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం అనేది ఎంతవరకు ఉంటుంది? అలాంటి బస్తీల్లో నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, స్థల విషయంలో, అద్దెల విషయంలో ఎలా దాన్ని ప్రాతిపదికన చేయబోతున్నారు? టాస్క్ ఫోర్సెస్ని యాక్టివేట్ చేసుకోవాలండి, వాడు ఇంకా ఎక్కువ స్టాఫ్ని పెంచుకోవాలి. అది కూడా మేము ప్రభుత్వానికి నివేదిస్తాము. దట్ ఇది గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ జరగాలంటే సపరేట్ ఇప్పుడు హైడ్రా లాంటి ఆర్గనైజేషన్స్ అట్లాంటి వింగ్స్ మనకి కూడా అలౌ చేయాలి. సో ఇప్పటి వరకు వచ్చే కంప్లైంట్స్కి జరుగుతున్న వాటికి మనకు ఉండే టీమ్స్కి కాస్త వ్యత్యాసం ఉంది. సో బట్ అట్లీస్ట్ దట్ డజంట్ మీన్ మేమేం యాక్షన్ తీసుకోకుండా ఉండాలని కాదు, బట్ మొదలుపెట్టి వీ షుడ్ మేక్ అన్ అపీల్, ఒక కేసు తయారు చేసి ఇంకా ఎట్లా మమ్మల్ని స్ట్రెంగ్థెన్ చేస్తే ఇంకా కొంచెం బెటర్గా ఎన్ఫోర్స్ చేయగలుగుతాము అనేది మేము ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇస్తామండి. మీరు ఫిర్యాదు ఇస్తేనే హైడ్రా కూల్చివేస్తుంది, సో అలా కాకుండా మీరు కూడా ఇందాక కూల్చివేయడానికి సో హైడ్రా పవర్స్ మేము కూడా చేయవచ్చు, హైడ్రానే చేయాలి అని ఏమీ లేదు, హైడ్రా కూడా చేయొచ్చు, హైడ్రాకి కూడా పవర్స్ ఉన్నాయి. దట్ డజంట్ మీన్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికి ఏమీ లేదని కాదు, అది మా వాళ్ళు చెప్పే అది తప్పించుకునే ధోరణి తప్ప. వీ హ్యావ్ కన్కరెంట్ పవర్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆల్ ఈజ్ కార్పొరేషన్స్ రెస్పాన్సిబిలిటీ. సో మేము హైడ్రాకి చెప్పాము అని మా వాళ్ళు ఎవరన్నా తప్పే. హైడ్రాకి ఫిర్యాదు చేయకుండా నేరుగా మీరు కూల్చే అధికారం ఉంటుంది, కానీ ఏ స్టైల్ హైడ్రా వాళ్ళకి స్పెసిఫిక్ రెఫరెన్స్ టు నాలాలు, వాటర్ బాడీస్ అని వాళ్ళని స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా చేశారు. మేము నాలాలు, లేక్స్లో గుర్తిస్తే మేము చేయకూడదని కాదు, వాళ్ళు చెయ్యాలి అంటే మేము చేయకూడదని కాదు, మేము చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు. మేము ఇన్ అడిషన్ టు నాలాస్ అండ్ వాటర్ బాడీస్ గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ పర్ ది లా మేమే ఆథరైజ్డ్ అండి. సో మా వాళ్ళు తప్పించుకొని తిరగడానికి హైడ్రాకి చెప్పాము అంటాం కూడా తప్పే. ఇక్కడ ఒక సున్నితమైన విషయం మేడం, అంటే చాలామంది నిరుపేదలను అడ్డుపెట్టుకొని, మధ్యతరగతి కుటుంబాలను అడ్డుపెట్టుకొని వాళ్ళ స్థలాలను లీజుకి తీసుకొని 7-8 అంతస్తుల నిర్మాణాలు, చాలామంది బిల్డర్లు కావచ్చు, ఆక్రమణదారులు ఇలా అక్రమ నిర్మాణాలు, అక్రమ అనుమతులతో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి నాణ్యత లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు బయటపడుతున్నాయి. అధికారుల మీద ఒత్తిడి కావచ్చు, సో ఒక యజమానులు ఒక ఆందోళన అనేది నెలకొంటుంది. సో దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు? సో ఇప్పుడున్న ఈ ఇన్సిడెంట్ ద్వారా తదుపరి చర్యలు కఠినంగా మీరు అన్నట్టు ఉంటాయా, లేదా 2-3 రోజుల్లో మర్చిపోయే సంఘటనలే ఉంటాయా? వీ విల్ రిక్వైర్ సిస్టమిక్ రిఫార్మ్. ఎలా మర్చిపోతామండి? వీ లాస్ట్ 2 lives అండ్ బికాజ్ అందులో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ది తప్పే, మున్సిపల్ కార్పొరేషన్ది కూడా అక్కడ కింద స్థాయి అధికారులది తప్పే ఉంది, మానిటర్ చేయకపోవడం, కట్టే అతనిది తప్పే ఉంది, పని చేస్తున్న వాళ్ళది తప్పే ఉంది, అక్కడ నివాసం ఉండి రెంట్ కట్టాలి అనుకునే ఆలోచన ఉండే మనుషులది కూడా తప్పే ఉంది. సో ఇట్స్ అ సిస్టమిక్ ఫ్లా. వీల్ హ్యావ్ టు రిఫార్మ్ ఇట్. దీన్ని చూసి చూడకుండా వదిలేస్తే ఇది పెరిగిపోయేదే తప్ప తగ్గేది కాదండి. ధన్యవాదాలు మేడం. ఇది సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారు చెప్తున్నారు. సో తప్పకుండా అనధికారిక నిర్మాణాలను గుర్తించి, సో వాటికి ఒకవేళ నివాసం ఉన్న వాటికి నోటీసులు జారీ చేస్తాం, నివాసం లేకుండా నిర్మాణంలో ఉన్న భవనాలను ఖచ్చితంగా కూల్చివేస్తాం. హైడ్రాకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే సో నేరుగా కార్పొరేషన్ ద్వారా ఒక ఎన్ఫోర్స్మెంట్ను చేపట్టి ఖచ్చితంగా అనధికారిక నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.